మనోడు ఔట్ అయ్యాడనే కోపంతో ఫ్రస్ట్రేషన్ మొత్తం బ్యాట్ మీద చూపించాడు. హాయ్ గైస్, మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మా ఊర్లో ఆంజనేయ స్వామి పండుగ సందర్భంగా కుర్రోళ్ళందరూ కలిసి గల్లీ క్రికెట్ టోర్నమెంట్ అయితే పెట్టారు. ఎప్పుడు క్రికెట్ టోర్నమెంట్ ఆడినా సరే మా ఊరు చివర ఉన్న పెద్ద గ్రౌండ్ లో ఆడుతాం, కానీ అది మొన్న వచ్చిన మొంతా తుఫాన్ వల్ల మునిగిపోయింది. అందుకే క్రికెట్ ఆడడానికి కొబ్బరి తోటలోకి వచ్చాం. ఆ చివరి నుంచి చివరి దాకా మట్టలు కనబడుతున్నాయి కదా, ఇదే మా బ్యాటింగ్ పిచ్. పోతే దూరంగా కనబడుతున్న మా మాయ రెండు కాళ్ళ మధ్య వెనకాల ఉన్నది లెగ్ సైడ్ గ్రౌండ్. చెట్టు కివతల బౌలర్ వెనకాల స్ట్రైట్ అప్ అండ్ ఆఫ్ సైడ్, ఇదే మొత్తం గ్రౌండ్. అయితే మంచి పొట్టు మీద ఉంది, ఇరువైపులా టకా ఆడుతున్నారు. అవుట్ అయిన అవుట్ అవుతూనే ఉన్నారు, కొట్టిన వాళ్ళు సిక్స్ల మీద సిక్స్లు కొడుతూనే ఉన్నారు. ఇక్కడ క్రికెట్ ఆడడం అయితే ఆసిమాసి కాదు, సిక్స్లు గ్రౌండ్ అవతల ఎంత కొడతా ఉన్నా సరే సెటిల్ కి తగిలి ఆగిపోతాయి. ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే సెట్ కి తగిలితే అవుట్ అవ్వాల్సిందే. ఇక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్స్ కూడా ఆడడం కష్టమే. మరి ఫుట్బాల్కి సిక్స్ కొట్టాలంటే చెట్టుకు కొట్టి అవుట్ అయిపోయి మ్యాచ్ ఆపోజిట్ టీం కి ఇస్తాడు. చెట్టు అయితే అలా ఉంటది. మరి పార్లమెంట్ విన్ అయింది మనోలే. టీం నేమ్ వచ్చి సిగ్మా బాయ్స్. పండగకి సంబంధించి ఆటలే కాకుండా డాన్స్ ప్రోగ్రామ్, పందిరి లైటింగ్లు కూడా ఉన్నాయి. ఎన్ని వచ్చే వీడియోలు దాచాను. అంతవరకు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి పండగ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి.